హాయ్ హలో వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు రొటీన్గా కాకుండా సండే స్పెషల్ మటన్ చికెన్ కాకుండా అందులో కొంచెం పుల్లగా టేస్టీ గోంగూర వేసి గోంగూర మటన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది గోంగూర మటన్. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము. ఇలా సింపుల్గా మటన్ కాకుండా దాంట్లో ఆకుకూరలు మనకు తిన్నట్టుగా ఉంటుంది. పిల్లలకు ఆకుకూరలు కూడా మంచి ఐరన్ కాబట్టి తినిపించినట్టుగా ఉంటుంది. అందుకని గోంగూర వేసి చేస్తున్నాను. మా చెట్లలో వచ్చింది గోంగూర, మా గార్డెన్లోది. మరి ఏమేమి కావాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేస్తాను పదండి. మటన్ 1/2 kg మటన్ తీసుకున్నాను. మంచిగా 2-3 సార్లు కడిగి పెట్టి ఉంచుకున్నాను. గోంగూర ఇది ఒక 2 గుప్పెళ్ళు అవుతుంది, 2 కట్టలు అనుకోండి. మంచిగా కడిగి ఆరబెట్టి ఉంచాను. అలాగే ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు పడతాయి దీనికి. 2 ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, ఇది సాజీరా, చెక్క, లవంగాలు కొంచెంగా తీసుకున్నా. ఒక 3-4 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలాగే సాజీరా 1 టీ స్పూను. ఇంతే అండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనము ఈ ఆనియన్స్ కట్ చేసే లోపు మనకు ఆయిల్ వేడి కావాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాము. ఇది వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకుందాము. ఇంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక గోంగూర మటన్ 2 కాబట్టి మనం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడేలోపు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ అంతా చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా మనకు ఫ్రై అయిపోతుంది తొందరగా. మటను ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా చికెను, మటను ఇలా ఆకుకూరలు వేసి వండితే పిల్లలకైనా మనకైనా మంచి ఐరన్, గోంగూర ఐరన్ కాబట్టి ఎక్కువగా తినాలి అంటారు కదా. ఊరికే పచ్చళ్ళు పప్పులు కాకుండా ఇలాగే టేస్ట్ వస్తుంది. మనకు ఇంట్రెస్ట్గా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం ఆనియన్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. లవంగాలు, చెక్క, కొంచెం సాజీరా, ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మట్టి పాత్రల్లో వండిన టేస్ట్ చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ కాలం అప్పుడు చేసేవాళ్ళు. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసాము. మళ్ళీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి కదా. ఇవన్నీ ఇప్పుడు వాడక నాన్ స్టిక్ అని, కుక్కర్లని వాడుతున్నారు కదా. మళ్ళీ అవన్నీ మన మధ్యలో మళ్ళీ వదిలేసి మళ్ళీ పాతవన్నీ ముందుకు వస్తున్నాయి. ఇలాంటివి తప్పకుండా తీసుకొచ్చుకొని చేసుకోండి. టేస్ట్ మీకు ఒకసారి టేస్ట్ చూసారంటే చాలా బాగుంటుంది. మన ఈ పాతకాలం అన్నీ మళ్ళీ ముందుకు వస్తున్నాయి కాబట్టి వాడండి, ఖచ్చితంగా తెచ్చుకోండి. చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. హెల్త్కి కూడా చాలా మంచిది. మట్టి దాంట్లో చేస్తే హెల్త్కి కూడా మనకు మంచిది కాబట్టి తప్పకుండా తీసుకొచ్చుకోండి. ఆనియన్స్లో మనం కొంచెం పసుపు, చిటికెడు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఆనియన్ మంచిగా మగ్గుతాయి, మాడకుండా గ్రేవీకి సరిపడేటట్టుగా మగ్గుతాయి కాబట్టి ఇలా కొంచెం సాల్ట్, మనం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మంచి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మటన్ వేసేసుకుందాం ఇందులోకే.
ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము. ఈ మటన్లో నేను ఏమి కలపలేదు. కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఉప్పు కారాలు అవన్నీ వేసేసుకుందాం. ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మటన్ చాలా ఫ్రెష్గా లేతగా ఉంది కాబట్టి ఇందులో ఉడికిపోతుంది. అదే మీరు బాగా ముదురుదైతే కుక్కర్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్ ఇచ్చి ఇది ఇలా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం ఆయిల్లో ఉడకనిద్దాం. ఆ తర్వాత మనం ఉప్పు కారం వేద్దాం. ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి చూసి చూడండి, మంచిగా ఆయిల్లో కుక్ అయింది కదా. ఇప్పుడు ఉప్పు కారము పసుపు మనకు కర్రీకి సరిపడా వేసేసుకుందాం. ఉప్పు మనం ఆకుకూర కూడా వేస్తాం కదా, 1 స్పూన్నర వేసేస్తున్నా, 1.5. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసేసిన, కారం, ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి మనం ఇంకా వేరే పచ్చిమిర్చి ఏం వాడట్లేదు కాబట్టి ఒక 4 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాము. మంచిగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఇలాగే ఉడకనియాలి. ఫైవ్ మినిట్స్ ఉడికింది. ఈ కారము పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్లో ఉడికితే టేస్ట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనం ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకొని ఒక 70% మటన్ ఉడికిపోవాలి. మనం లాస్ట్లో వేస్తాం గోంగూర. ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటరు, ఒక పెద్ద గ్లాస్ అనుకోండి, పెద్ద గ్లాస్ వాటర్ వేసేసాను. ఇది ఇంకా ఒక 10-15 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాము. ముక్క మంచిగా ఉడికి ఒక 70% కుక్ అయిపోయింది అనే టైంలో మనం గోంగూర యాడ్ చేసుకుందాం. 15 మినిట్స్ అయింది. మనకు మటన్ ఉడికిందా లేదా చూద్దాము. మంచిగా సూప్ అంతా చిక్కబడిపోయి మటన్ కూడా ఉడికిపోయింది. 70% ఉడికిపోయింది దాదాపు. ఇప్పుడు ఇందులోకి మటన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి గోంగూరను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పైన అంతా కలపాల్సిన అవసరం లేదు, కలపొద్దు. ఇది ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మళ్ళీ మూత పెట్టేసి ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మా గోంగూర అంతా ఉడికి మటన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తీసి కలుపుదాం మనం. 5 to 10 మినిట్స్ అయిపోయింది. మనము ఆకు ఇందులోకి వేసేసి చూడండి, మొత్తం మనం పైన లేకుండా ఆకు మటన్ అంతా కలిసిపోయింది. కర్రీ కూడా మొత్తం దగ్గరికి మంచిగా గ్రేవీ కరెక్ట్గా, మనకు మరి సూప్ లాగా ఉండొద్దు, ఇది కొంచెం లిక్విడ్ గ్రేవీ ఇలాగా ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేద్దాము. ఒక 1/2 టీ స్పూను వేసేసి ఒక 5 మినిట్స్ ఈ గరం మసాలా అన్నీ మన మటన్కి అలాగే గోంగూర అంతా మంచిగా ఉడికిపోయి ఇంకా చిక్కబడుతుంది కొద్దిగా. అప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసి దింపేయడమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి టేస్ట్, పుల్లగా నోటికి టేస్ట్ వస్తుంది. తినాలనుకుంటే ఏదైనా జలుబులు దగ్గులు కొంచెం నోరు టేస్ట్ లేనప్పుడు ఇలాగ చేసుకుంటే పుల్లగా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ ఇది మా అత్తయ్య గారి వంట అండి, మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా. మా అత్తయ్య బాగా చేస్తారు ఈ గోంగూర, మటను, శనగపప్పుతోటి చికెను, డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగా చేస్తారు. అంటే మిక్స్డ్ మటను చికెను ప్లెయిన్ కాకుండా ఇలా మిక్స్డ్ కర్రీస్ అన్నీ తన దగ్గరే నేర్చుకున్నాను. బాగా చేస్తారు. ఈరోజు నేను చేశాను.
బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఒక 2-3 మినిట్స్ ఉడికిపోయింది. గరం మసాలా పొడి వేసినాం కదా, అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది, దగ్గరకు కూడా వచ్చింది. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమే. చూడండి ఇలా రావాలి గ్రేవీ. మంచిగా ఉడికిపోయింది, గ్రేవీ రెడీ అయిపోయింది. మనకు వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తిన్నామంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రెడీ అయిపోయిందండి మన గోంగూర మటన్. మంచి టేస్టీ, చూడగానే కలర్ఫుల్గా చాలా బాగుంది. మరి నేను టేస్ట్ చూసేస్తాను. వేడి వేడి అన్నంలోకి ఇలా గోంగూర మటన్ వేసుకొని తిన్నామంటే మంచి టేస్టీ ఫుడ్ తినొచ్చు. ఒక్క ఆనియన్ పీసు ఇలాగ పెట్టుకొని, చిన్న ఉల్లిగడ్డ ముక్క ఇందులోకి మనం పెట్టుకొని ఇలా తింటే అసలు ఉంటుంది. మస్తు కుదిరిందండి కర్రీ మాత్రం. సేమ్ మా అత్తయ్య చేసినట్టే అయింది కర్రీ. ఇవాళ మా ఇంట్లో వాళ్ళకి పండగ. మరి మీ ఇంట్లో కూడా ఇలాగ సండేకి స్పెషల్ చేసుకోవాలని ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇలాగే గోంగూర మటన్ చేసి ఎలా ఉందో మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి, చాలా బాగుంది. మరి ఇలాంటి మంచి యమ్మీ వీడియోస్ చూడాలనుంటే మన ఛానల్లో ఫాలో అవ్వాల్సిందే కదా. మరి నేను ఇలాంటి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు చూసేయండి, చేసేయండి. నేను తింటూ ఉంటాను, మీరు వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి చేసేయండి. తొందరగా మటన్ తెప్పించుకొని, గోంగూర తెప్పించుకొని చేసేయండి. ఉంటానండి, బాయ్.